అంటే ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేటి వాళ్ళు బెదిరించుడు మన లైట్ తీసుకున్నాడు కాకపోతే ఆది స్టైల్ ఇట్లా కాదే బెదిరించుడో మస్క కొట్టి తిరుగుడో ఏదో ఉంటది ఇట్లా పైసలు ఇస్తే ఎవరన్నా మావాడని కూడా ఇంటుండే అండ్ మస్కా కొట్టినవి ఉన్నాయి పైసలు ఫస్ట్ మనం వెళ్ళాలంటే సేఫ్ జోన్ లో ఉండాలి ఫస్ట్ ఒకసారి అడిగి చూస్తాం తర్వాత కాదన్నాడు అనుకో అప్పుడు ప్లాన్ గీస్తాం మన ఖైదీ నెంబర్ 150లో చిరంజీవి గారికి గీసినట్టు గీస్తాం అది గీసి కొట్టాలి అప్పుడు అలా వెళ్ళిపోతాం అంటే ఇట్లా ఇప్పుడైతే 10వ తరగతి పిల్లగాళ్ళకే మీరు ఎక్కువసేపు ఉండకండి 10వ తరగతి పిల్లగాళ్ళు అద్దాలు వాళ్ళ కొట్టేస్తున్నారు అంటే 10వ తరగతి పిల్లగాళ్ళకి కూడా వార్డెన్లు భయపడాల్సి వస్తుంది మీరేమన్నా అట్లా లైట్లు వాళ్ళ కొట్టుడు తలుపులు లేచి కొడితే ఆడవాడాలి లైట్లు బగల కొట్టుడు ఏంటి ఈ గోడ ఉంటది కదా దానికి గడ్డపారతో వేస్తే ఇంత రౌండ్ ఆ రౌండ్ మళ్ళీ అక్కడ ఆ రౌండ్ లో నుంచి వెళ్ళిపోయేవాళ్ళం అందరం మళ్ళీ తర్వాత ఒక ఆ రాయిని మళ్ళీ ఆడపెట్టి మళ్ళీ వచ్చేవాళ్ళం అది ఎవరికి తెలియదు అక్కడ ఇది ఉందని పెద్ద అదొక సొరంగం ఎవరికి తెలియదు అది చాలా ఈజీ ప్రాసెస్ అట్లా వెళ్ళిపోయేవాళ్ళం బాగా ఎప్పుడన్నా అమ్మ నాన్న కంప్లైంట్ ఇవ్వలేదా అంటే కంప్లైంట్ ఒకసారి మన ఇంటర్లో ఉన్నప్పుడు మన వాళ్ళని పిలిపించి మీ వాడు బాగా గొడవ చేస్తున్నాడండి తీసుకెళ్ళిపోండి మీ అబ్బాయి చాలా అల్లరి చేస్తుండే వద్దు మనకి మీ వాడి వాళ్ళు మిగతా వాళ్ళు చెడిపోతున్నారండి అని చెప్పి తీసుకెళ్ళమన్నారు కానీ మన వాళ్ళు ఇంక నుంచి అలా చేయాలండి మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు చిన్న మళ్ళీ మనం అలాగే చిన్న కొడుకు కాబట్టి